ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. ఇప్పుడే అందిన తాజా సమాచారం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన ప్యాలెస్లో ఉన్న ప్రతి చోట కూడా తానే పోటీ చేస్తున్నానని ప్రకటన. ఇది నిజమే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఒక మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. కుప్పంలో కనీసం ఇల్లు లేని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మన రాష్ట్రానికి మనకి అవసరమా అని. మరి అయితే ఆయన రీజన్ ప్రకారమే 9 చోట్ల 9 ప్యాలెస్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ చోట పోటీ చేస్తున్నానని చెప్పగానే చెప్పాడు. అంతేనంటారా కాదంటారా? ఇకపోతే జగన్మోహన్ రెడ్డి మీ అయ్య 5 ఏళ్ళు అధికారంలో ఉండగానే లక్షల కోట్లు వెనకేసుకున్నావు. 5 ఏళ్లకే మీ అయ్య టపా కట్టేశారు 6వ సంవత్సరంలో. ఆ తరువాత 175 నియోజకవర్గాలకి నువ్వే ఫండింగ్ ఇచ్చుకుని గెలిపించుకున్నావు. అంటే మీ అయ్య అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అన్ని లక్షల కోట్లు కొల్లగొట్టావన్నమాట. అదేవిధంగా 9 చోట్ల ప్యాలెస్లు కట్టావు. చూసావా? మరి 14 ఏళ్ళు అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఇంకెన్ని కట్టుండాలి? మరి ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఒక్కిల్లు మాత్రమే ఎందుకుంది? వాస్తవాలు రాష్ట్ర ప్రజలంతా గమనించాలమ్మా. ఒక 5 ఏళ్ళు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోచుకుని దొంగ మనకు అవసరమా? అడ్డవచ్చిన సొంత బాబాయిని చంపి గుండెపోటు అని చెప్పి అబద్ధాలు ఆడిన ఒక హంతకుడు మనకు అవసరమా? భూ కబ్జాదారుడు మనకు అవసరమా? రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్న వ్యక్తి 14 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా చేసి కూడా అవినీతి మచ్చలేనటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి అవసరం. కాబట్టి జై చంద్రన్న, జై టీడీపీ. డిఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.